బంగ్లాదేశీయులు ఇదివరకు అత్తారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్తుండేవాళ్ళు. మన కలకత్తాకి కానీ మన దేశంలోకి అలా సరదాగా వచ్చిపోయేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆపుతా వచ్చారు. ఇప్పుడు ఇదివరకు అక్కడ ఉన్నటువంటి బీఎస్ఎఫ్ వాళ్ళకి వీళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉండే. మా అత్తోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తా, మా అక్కోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తా అని వాళ్ళు రావడం, వీళ్ళు పోవడం ఇవన్నీ జరిగిపోయేది. వాళ్ళు నిదానంగా ఇక్కడికి వచ్చాక అలా దేశంలోని వివిధ ప్రాంతాలకు చొచ్చుకొచ్చారు. అట్లా పెరిగిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు అందుకనినే బీఎస్ఎఫ్కి సంబంధించిన పరిధిని పెంచుతూ 50 కిలోమీటర్ల దూరం పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ, దానికి తోడుగా బీఎస్ఎఫ్ సిబ్బందిని మొత్తాన్ని మార్చేసింది, కొత్త వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. దాంతో ఇప్పుడు ఎక్కడికక్కడ స్ట్రక్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఉపాధి ఇక్కడ పొందుతూ ఈ దేశాన్ని తిడుతూ, ఆ దేశంలో ఉపాధి లేక ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఈ దేశానికి మాత్రం ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ ఉపాధి లేదు, అక్కడ విద్యకు సంబంధించిన సమస్యలు, అక్కడ చీకట్లు రాజ్యం ఏలుతున్నాయి. ఇప్పుడు గొల్లు మంటం వాళ్ళ వంతైంది.